నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బేసిజానికి పోయి మేమే కరెక్టు అని ఎవరు అడ్వైజ్ చేయగానే అర్జెంట్ గా డివిజన్ బెంచ్కి పోవడం, ఈ పిల్లలకు తప్పన్నట్టు మళ్లీ అక్కడ వాదించడం, ఇది పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కూడా కాదు. దయచేసి బేసిజానికి పోకండి. ఇంకొక మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నంబర్ చెప్తున్నాడు. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు. అసలు అబద్దం చెప్పినా అతికినట్టు ఉండాలా. మంత్రులు ఒకరేమో 1,00,000 అని, ఒకరేమో 70,000 అని, అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో 60,000 ఉద్యోగాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇచ్చిన ఉద్యోగాలకే మళ్లీ తిరిగి నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇంకా విచిత్రం అది. ఎప్పటి నుంచో వీఆర్ఓలుగా పనిచేస్తున్న వాళ్ళని వాళ్లకు జీపీఓ అని కొత్త పేరు పెట్టి వాళ్ళను మళ్లీ ఒకసారి ఎల్బీ స్టేడియంలో మేమేదో ఉద్యోగాలు ఇస్తున్నామంటే నవ్విపోతురుగాక నాకేమి సిగ్గన్నట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉంది. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో మీరిచ్చిన మాట, ఇవాళ మీరు చెబుతున్న అబద్దాలు, వీటి విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్ననే మీరేదైతే 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే 2 రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి. మొన్న మీరు 2 రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం. నిరుద్యోగ సమస్య ఒక 2 రోజులు చర్చ పెట్టండి. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి. ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిందేంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్ని కూడా బయటికి రావాలి, ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజుల పాటు సమావేశానికి పిలవండి. కేవలం తెలంగాణ యువత, నిరుద్యోగ సమస్య, మీరిచ్చిన హామీలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్, వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ది ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా, లేదా మీరిచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలే. పిల్లల కోసం ఒక 2 రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి, వేరే బిజినెస్ వద్దు, 2 రోజులు కూలంకషంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పినారు, ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు. ఇవాళ 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. మీకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి ఒక ఉద్యోగం వచ్చింది, రాహుల్ గాంధీ గారికి ఇంకో ఉద్యోగం వచ్చింది.